సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన భారీ కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. గతేడాది సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో సుమారు 140 కోట్ల విలువైన బేళ్లు మాయమయ్యాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిలో కూడా క్వింటాల్కు 4-5 కేజీలు బయ్యర్లు తీసుకున్నట్లు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. గతేడాది 19 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే 3,75,000 పత్తి బేళ్లు వచ్చాయి. ఇందులో 40,000 బేళ్లను సీసీఐ బయ్యర్లు అక్రమంగా అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో సిఐడి అధికారులు గుంటూరు సీసీఐ ఆఫీసుకు వెళ్లారు. మేనేజర్ రాజేంద్ర షాను కలిసి వివరాలు సేకరించారు. పత్తిబేళ్ల కుంభకోణంపై సిఐడి విచారణకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గతేడాది సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సీసీఐ సేకరించినటువంటి పత్తిలో దాదాపు 100 నుంచి 140 కోట్ల పత్తి బేళ్లు విలువైనటువంటి పత్తి బేళ్లు మాయమైనట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సో దీనికి సంబంధింంచి ప్రభుత్వం వద్దకు అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. అలాగనే గత ఏడాది చూసుకున్నట్లయితే పత్తి కొనుగోళ్లకు సంబంధించి దాదాపు 3,75,000 75,000 పత్తి బేళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటిలో సుమారు 40,000 పత్తి బేళ్లు ఏదైతే కొనుగోలు చేసినటువంటి పత్తిని జిన్నింగ్ చేయడం ద్వారా వచ్చినటువంటి 3,75,000 పత్తి బేళ్లలో 40,000 పత్తి బేళ్లను అక్రమంగా అమ్ముకున్నట్లు కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం గత ఏడాది చూసుకున్నట్లయితే 19 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. సో ఈ కొనుగోలు చేసినటువంటి పత్తి ఏదైతే ఉందో ఆ పత్తి ద్వారా 3,75,000 పత్తి బేళ్లు వచ్చాయి. వీటికి సంబంధించి దాదాపు 40,000 పత్తి బేళ్లు అక్రమంగా బయ్యర్లు ఎవరైతే ఉన్నారో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేసినటువంటి బయ్యర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ అక్రమంగా అమ్ముకున్నట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సిఐడికి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నటువంటిది ఇది గుంటూరులో ఉన్నటువంటి సిసిఐ ఆఫీసు. సో ఈ సిసిఐ ఆఫీస్కే సిఐడి అధికారులు రావటం జరిగింది. గత ఏడాది జరిగినటువంటి పత్తి కొనుగోళ్లకు సంబంధించి ప్రాథమికంగా వివరాలు కూడా సేకరించారు. సిఐడి డిఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో అధికారులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు 140 కోట్ల వరకు పత్తి బేళ్లు అనేది బయ్యర్లు అమ్ముకున్నట్లుగా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద చూసుకున్నట్లయితే రైతుల దగ్గర నుంచి కూడా బయ్యర్లు భారీ స్థాయిలో అక్రమాలకి పాల్పడినట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సీసీఐ నిబంధనలు ఏదైతే ఉన్నాయో పత్తి కొనుగోలు చేసేటప్పుడు నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనలని అడ్డం పెట్టుకొని రైతుల వద్ద ధర కోత పెట్టడం జరిగింది. అలాగనే వాటిని అధిక ధరకు సీసీఐకి అమ్ముకున్నారు. దీంతో పాటు పత్తి ఏదైతే రైతులు తీసుకొచ్చినటువంటి పత్తిలో క్వాలిటీ తక్కువగా ఉందంటూ ఒక్కొక్క క్వింటాకి దాదాపు 4 నుంచి 5 కేజీల వరకు తగ్గించడం జరిగింది. సో దీంతో ఈ విధంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి పత్తిలో ఒక్కొక్క క్వింటాకి 4 నుంచి 5 కేజీలు తగ్గించారు. వాటన్నిటినీ కూడా వీళ్ళు అక్రమంగా అమ్ముకున్నట్లు తేలింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపు గత ఏడాది జరిగినటువంటి పత్తి కొనుగోళ్లలో సుమారుగా 100 నుంచి 140 కోట్ల మేర అవినీతి జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారని కూడా ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. అలాగనే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల కూడా ఏదైతే సీసీఐకి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా బయ్యర్లను విచారించడానికి కూడా అధికారులు రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రాథమికంగా గుంటూరు సీసీఐకి వచ్చి మేనేజర్ రాజేంద్ర షాతో మాట్లాడటం జరిగింది. వాటికి సంబంధించి గత ఏడాది జరిగినటువంటి పత్తి కొనుగోళ్లకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అలాగనే జిన్నింగ్ ద్వారా ఎన్ని లక్షల బేళ్ల పత్తి వచ్చింది, వాటిల్లో ఎంతవరకు అమ్మారు, అలాగనే బయ్యర్లకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే గత ఏడాది చూసుకున్నట్లయితే బయ్యర్లు ఎవరైతే ఉన్నారో ఆ బయ్యర్ల వివరాలు కూడా సేకరించడం జరిగింది. అలాగే రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి పత్తిలో కోత విధించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఎవరైతే సీసీఐ ద్వారా పత్తి అమ్మారో వాళ్లకు సంబంధించినటువంటి వివరాలు రైతుల వివరాలు కూడా సేకరించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి కూడా అధికారులు రెడీ అయ్యారు. ప్రాథమికంగా అయితే మాత్రం ఎంత కొనుగోళ్లు జరిగింది, సో వాటికి సంబంధించి ఏ వివరాలు
సిసిఐ వద్ద ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా సేకరించడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో కుంభకోణం జరగడంతో ఏదైతే సిబిఐ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ప్రభుత్వం పత్తి కొనుగోళ్లలో జరిగినటువంటి అక్రమాలపై సిఐడి అధికారులకు విచారణకు ఆదేశించడం అయితే మాత్రం సంచలనం సృష్టిస్తుంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు.